ఒక్కరోజే సందర్శనార్థం ఉండే అవకాశం ఉంటుందా, లేదంటే సంవత్సరం పొడవాటు ఉండే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు ప్రారంభించిన తర్వాత వాళ్ళు మూసినట్లయితే గౌరవం, ఇప్పుడు ఆరంభించడానికి ఎంత గౌరవం వచ్చిందో రేపు మూసిన తర్వాత అంత వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ప్రభుత్వం రేపటి నుంచి తప్పకుండా తెరిచే ఉంటుందని, ఒకవేళ తెరిచి ఉండకపోతే ప్రజలే బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోతారనే విషయం ప్రభుత్వానికి తెలుసు. అయితే రేవంత్ ప్రభుత్వం ప్రజాపాలన ఉంటుంది, కానీ కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళని అయితే హత్యలు చేస్తూ ఉన్నారు. అయినా కూడా అక్కడ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికీ పోరాటాలు చేస్తున్నారు. ఆ మంత్రి మధుకర్ దగ్గర నుండి ఇప్పటి వరకు అన్ని పోరాటాలు అలాగే జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ ప్రజాప్రభుత్వంలో బాధితులకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అసలే జరగదు, అసలే నరగదు. ఎందుకంటే పాలకుల్లో ఉన్న సగం మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి సగం మంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్న సగం మంది ఎంపీలు, ఇప్పుడు జిల్లా కలెక్టర్లుగా ఉన్న సగం మంది, జిల్లా ఎస్పీలుగా ఉన్న సగం మంది కులాంతర పెళ్లిళ్ళు చేసుకున్నారు. వాళ్ళకు అడ్డం కాలేదు. కానీ సమాజంలో సామాన్య ప్రజలకి కులము ఆత్మగౌరవంతో ముడిపెట్టబడి ఉంది. తమ బిడ్డ తనకంటే తక్కువ కులం అబ్బాయిని ప్రేమించినా, తక్కువ కులం అమ్మాయిని ప్రేమించినా వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతున్నారు. దాన్ని పోగొట్టడం దిశగా ఈ పాలకులు కృషి చేయటం లేదు. అది చేయకపోతే ఖచ్చితంగా ఈ కులం నాగుపామై ఈ సమాజాన్ని నిరంతరం కాటువేస్తుంది. ఆ రోజు మంత్రి మధుకర్ కానీ, గూడూరులో సుష్టిత దేవాంశం చదవడం కానీ, మొన్నటికి మొన్న మాలబంటిని చంపడం కానీ, యూనివర్సిటీలో రోహిత్ వేములా చచ్చిపోవడం కానీ, రోజుకో సంఘటన జరుగుతుందంటే కారణం ఈ సమాజంలో కులం అనే హెచ్చుతగులు ఉన్నాయి. అది పోగొట్టే ఆలోచన ప్రభుత్వం పాలకులకు లేదు. ప్రజా సంఘాలు, ఉద్యమకారులు, యువకులు, మీ కులం వాళ్ళందరూ మీకు సోదరిమణులే. మిగతా కులాల వాళ్ళని మీరు పెళ్లి చేసుకోవాలి. ఆ క్రమంలో బాధ్యతగా చదువుకోవాలి, డబ్బు సంపాదించాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీ కుటుంబంకి ఏ కులం వాళ్ళైనా వచ్చి పెళ్లి చేసుకునే స్థాయిలో ఫస్ట్ స్థిరపడాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, గొప్పగా టీవీలలో మాట్లాడతారు. వాళ్ళు కులాంతర పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వాళ్ళ పుట్టినరోజు పెళ్లిళ్ళ రోజులకు పత్రికల్లో వాళ్ళ స్టోరీలు రాసుకోవడానికి తప్ప చట్టాలు చేయడానికి వాళ్ళను ఓట్లేసి శాసనసభలకు పంపిస్తే ఈ సమాజానికి శాశ్వతంగా ఉపయోగపడే చట్టాలు చేయడంపై మాత్రం మనోభావాలని, కులాలని, ఏ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ కులానికి నష్టం లాభం అనే లెక్కలలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు అలానే కొట్టుకుపోతారు. ప్రజలే మేలుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. నిన్న బండి సంజయ్ గారు బాబాసాహెబ్ కాళ్ళకు మొక్కి దండం పెట్టి నిరసన అంటే నివాళులు అర్పించిన పరిస్థితి మనం చూసినాం. దాన్ని ఏ విధంగా అర్థం చేయాలి? చాలా సంతోషం. గౌరవ మంత్రి గారు ఆయన పాదాలకు దండం పెట్టారు. ఇప్పుడైనా ఆయన మద్యం మానేయాలని, అలాగే దొంగ రాజకీయాలు మానేయాలని, మత రాజకీయాలు మానేయాలని, బాబాసాహెబ్ పాదాల దగ్గరికి వెళ్ళినట్టుగానే బుద్ధుని పాదాల దగ్గరికి వెళ్ళాలని, అలాగే పూలే పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే పూలే కులంలోనే పుట్టాడు బండి సంజయ్ గారు, మున్నూరు కాపు కులంలో. అదే బండి సంజయ్ గారు గౌరవ మున్నూరు కాపులో పుట్టి బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన పెరియారు పాదాల కాడికి కూడా ఆయన పోవాలని. ఎక్కువ మంది బాబాసాహెబ్ ప్రేమికులు ఉంటారు కాబట్టి సినీ రంగంలో పవన్ కళ్యాణ్కి ఎక్కువ అభిమానులు ఉంటారు. కాబట్టి జై పవన్ అనగానే పవన్ ఫ్యాన్స్ అందరూ వీని కూడా ఫ్యాన్స్ అవుతారని చెప్పి అందరూ జై పవన్ అని అంటూ ఉంటారు. అట్లనే బాబాసాహెబ్కు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. కాబట్టి బాబాసాహెబ్ ఫ్యాన్స్ను ఓన్ చేసుకోవడం కోసం నటించే నటనే తప్ప వాళ్ళ నాయకులు బాబాసాహెబ్ గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు ఆయన నోరు మెదపలేదు. బాబాసాహెబ్ ఆశయాలకు తూట్లు పొడిచే సంఘటన జరిగినప్పుడు ఆయన నోరు తెరియలేదు. కాకపోతే ఆయన నటించిండా లేక రియలైజ్ అయిందా కాలం నిర్ణయిస్తుంది. రేపు ప్రతి సందర్భంలో కూడా ఆయన పాదాలను తాకినట్టుగానే ఆయన ఉంటే ఆయన ప్రజలు గౌరవిస్తారు, లేకపోతే ఆయనను పాదాల కాడికి రప్పించుకుంటారు ప్రజలు.